నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ప్రజల నుండి వస్తున్న వినతులు రాను రాను తగ్గుముఖం పడుతూ ఉండడం కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న సంతృప్తిని స్పష్టం చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ క్యాంప్ కార్యాలయం ఆవరణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అశోక్ తో పాటు రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రజా దర్బార్ కార్యక్రమం సాయంత్రం 3 వరకు నిర్విరామంగా కొనసాగింది. మొత్తంగా 138 మంది తమ వినతులను అందజేశారు. ఇందులో ఉపాధి, ఆరోగ్య వసతులు, విద్యుత్ సమస్యలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్లకు అక్కడి వారు వినతులను అందజేశారు. ఓవైపు వినతులు అందజేస్తూనే మరోవైపు కూటమి సత్కారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా స్థానిక ప్రజలు నీరాజనాలు పలికే సత్కారాలను సైతం చేయడం గమనార్హం. అంతకన్నా ముందు సముద్రంలో తాబేలు పిల్లలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, జిల్లా అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి స్వంత కాళ్లపై నిలబడాలనే సదుద్దేశంతో 2 దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను స్థాపించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఈ సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు 5G మొబైల్ ఫోన్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం మీపై పెట్టిన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వివోఏలకు సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ నిర్దిష్ట జాబ్ చార్ట్ ప్రకారం పనిచేయాలని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక పురోగతికి కీలకంగా నిలిచాయని, ఈ వ్యవస్థపై తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళల పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం గర్వకారణమని అన్నారు. అలాగే ఈ 5G ఫోన్ల ద్వారా వివోఏలు స్వయం సహాయక సంఘాల డేటా, పొదుపులు, రుణాల వివరాలు మరియు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా నిర్వహించగలరని తెలిపారు. డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని అన్నారు. గ్రామ సంఘాలను మరింత బలోపేతం చేయాలని, మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పి భానుమతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది జూలై 2025లో వీర్ పరివార్ సహాయత యోజన 2025ను ప్రారంభించారు. ఈ పథకం సైనికులు, మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి రూపొందించబడిందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె హరిబాబు చెప్పారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణంలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కలిపి సమీక్ష నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇతరత్రా కారణాల రీత్యా తగువులు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ సైనిక సంక్షేమ బోర్డుల ద్వారా ఈ పథకం పనిచేస్తుంది. అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు ఈ బోర్డులో ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలో వీర్ పరివార్ సహాయత యోజన పథకం కింద పలు రకాల సైనికుల కుటుంబాల సమస్యలు పరిష్కరించామని సీనియర్ సివిల్ జడ్జ్ హరిబాబు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, రెవెన్యూ, సైనిక సంక్షేమ శాఖ, గ్రామాభివృద్ధి శాఖ మొదలగు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతిరోజు మీ అందరికీ పేపర్ చదివే ఆలోచన అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇరాన్లో $1 ఈక్వల్ టు వాళ్ళ కరెన్సీ ఎంత ఉందో మీరు చూసారా? మీరు అబ్జర్వ్ చేశారా? $1 ఈక్వల్ టు ఇరాన్ కరెన్సీ ఎంత జరిగింది తెలుసా అండి? 18 lakhs వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఎంత $1 అంటే 100 రూపీస్ అనుకోండి రియల్. అక్కడ $1 కరెన్సీ రేటు 18 lakhs వెళ్ళింది. కేవలం యుద్ధం జరగడం వల్ల వాళ్ళ యొక్క కంట్రీ అనేది కంప్లీట్గా టోటల్గా కొలాప్స్ అయిపోవడం వల్ల వాళ్ళ కరెన్సీ అలా పడిపోయింది. మన భారతీయులు ఇంత సురక్షితంగా ఉంటున్నామంటే దానికి సైనికుల యొక్క
వాళ్ళ యొక్క త్యాగాల వల్ల వాళ్ళ కృషి వల్ల మనం ఇంత సెక్యూర్డ్గా ఉంటున్నప్పుడు సుదీర్ఘ కాలంగా సమాజ సేవలో విశేష కృషి చేస్తూ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్న బెజ్జిపురం యూత్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రేయోకులం శాసనసభ్యులు గొండి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆ సంస్థ చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. గ్రామీణ స్థాయిలో ఉన్న ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ఎన్జిఓ సేవలు నేడు శ్రేయోకులం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా విస్తరించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, యువత స్వయం ఉపాధి దిశగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రేయోకులం శాసనసభ్యులు గొండి శంకర్ పిలుపునిచ్చారు. సుదీర్ఘ కాలంగా సామాజిక సేవలో విశేష కృషి చేస్తూ సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రశంసలు అందుకున్న బెజ్జిపురం యూత్ క్లబ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 ఆశయ సాధనలో భాగంగా స్థానిక వనరులను వినియోగించుకుంటూ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పీజీపేట, మొగదలపాడు తదితర తీర ప్రాంతాల గ్రామాల్లో సముద్రపు గవ్వలతో అలంకరణ వస్తువుల తయారీ, ఫిష్ ప్రాసెసింగ్, పచ్చళ్ల తయారీ వంటి రంగాల్లో మహిళలకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని, అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ, డ్రోన్ వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మాధవి, ప్రసాదరావు, శ్రేయోకులం పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ తదితరులకు, క్లబ్ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం చేపట్టడం, అలాగే ఫిష్ ప్రాసెసింగ్, అలాగే పికిల్స్ తయారు చేయడం, అటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తయారు చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు ఏదైతే పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనే కార్యక్రమంలో కూడా, అలాగే డ్రోన్స్ కార్యక్రమం, వ్యవసాయం పరికరాల్లో మెకనైజ్డ్ చేయడంలో కానీ, రైతులకు చైతన్యవంతం చేయడంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రసాదరావు గారు, ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ ఏదైతే యూత్ క్లబ్ ఉందో ఇది గౌరవ ప్రధానమంత్రి స్వయంగా ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగిందంటే మన్ కీ బాత్లో, అది ఈ యూత్ క్లబ్ ప్రత్యేకత. మాధవన్న గారు మొత్తం మాట్లాడారు. అలాగే ప్రసాదరావు సార్ కూడా ఈ క్లబ్ కోసం చెప్పిన తర్వాత మాకు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ప్రసాదరావు సార్కి, అలాగే యూత్ క్లబ్ మెంబర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. రాబోయే దసరా నాటికి బారుగా రట్టి మధ్యలో మూలపాలెం వంతెనను అందివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిపి ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించిన రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా 7.35 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. కనెక్టింగ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయాలని తెలిపారు. నాణ్యతలో తేడా రాకుండా దసరా సమయానికి అందివ్వాలని అక్కడి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ 175 మీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే 18 కిలోమీటర్ల ప్రయాణ దూరం స్థానికులకు తగ్గుతుందని, అత్యవసర సమయాల్లో ఇబ్బందులు లేని ప్రయాణాలు సాధ్యమవుతాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జనసేన ఇచ్చాపురం ఇన్ఛార్జ్ దాసరి రాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు అరుదైన జీవజాతుల సంరక్షణకు పెద్దపీట వేస్తామని స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కుందివానపేట గ్రామంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంరక్షణ కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ భద్రపరిచిన తాబేళ్ల గుడ్లను, పొదిగిన పిల్లలను పరిశీలించి వాటి సంరక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రేయోకుళం తీర ప్రాంతంలో జనవరి నుండి జూన్ వరకు ఈ అరుదైన తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టడం విశేషమన్నారు. అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ సమన్వయంతో ఇప్పటి వరకు సుమారు 25,000 గుడ్లను పొదిగించి వాటి పిల్లలను సురక్షితంగా సముద్ర
సముద్రంలోకి వదలడం అభినందనీయమని కొనియాడారు. కుందివానిపేట తీరానికి ఉన్న సహజ సిద్ధమైన అందాలను పర్యాటక రంగంగా మలచడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా మరిన్ని హ్యాచరీలను ఏర్పాటు చేయించి ఈ ప్రాంతాన్ని గొప్ప టూరిజం హబ్ గా మారుస్తామని, తద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వన్యప్రాణుల సంరక్షణతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామంలో ఏదైతే ఇక్కడ తాబేళ్ళకు సంబంధించి ఆలివ్ రిడ్లే రకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన హ్యాచరీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఈ సంవత్సరం ఈ సీజన్లో జనవరి నుండి జూన్ వరకు ఇక్కడికి తాబేళ్ళు వచ్చి గుడ్లు పెడుతుంటుంది. దీన్ని హ్యాచరీస్లో భద్రపరిచి మళ్ళీ పిల్లల్ని సముద్రంలో వదిలే బాధ్యత ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ట్రీ ఫౌండేషన్ వారి ద్వారా వాళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25,000 గుడ్లని పొదిగించి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కొన్ని సముద్రంలో వదలడం జరిగింది. ఇంకా ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి పెట్టి మరింత మనం ఇక్కడ హ్యాచరీస్ని పొదిగించగలిగితే ఇది ఒక మంచి టూరిజం ఏరియాగా ఉంటూ ఇక్కడ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి కనుక తప్పకుండా దీనిపైన దృష్టి పెట్టి మరిన్ని హ్యాచరీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెల్లబుచ్చే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని అన్నారు. సమాజంలో అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించే పాత్రికేయుల సేవలు అపారమని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం కీలక పాత్ర పోషించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సమాచార యుగంలో వేగం పెరిగినప్పటికీ నిజ నిర్ధారణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన జర్నలిజం అత్యవసరమని మంత్రి అన్నారు. అసత్య ప్రచారం, వదంతులు సమాజానికి హానికరమని హెచ్చరిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మీడియా ప్రధాన కర్తవ్యమని సూచించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాత్రికేయులు భయభ్రాంతులు లేకుండా తమ వృత్తి నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పత్రికా రంగం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సత్యనిష్టతో, ధైర్యంతో పనిచేస్తున్న పాత్రికేయులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ హితానికి మీడియా మరింత బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నేటి యాంత్రిక జీవితంలో మరిచిపోలేని అనుభూతి, ఆనందం ఒక్క నవ్వు ద్వారా సాధ్యమని చెప్పవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనివల్ల అనేక మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అనేక మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రతి ఏటా మే 3వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నవ్వుల దినోత్సవ వేడుకలు జరిగాయి. నవ్వుల ద్వారా సానుకూల శక్తిని, ప్రపంచ శాంతిని పెంపొందించడం జరుగుతుంది. నవ్వడం అత్యుత్తమ ఔషధమని పలువురు ప్రముఖులు అన్నారు. నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నారు. నవ్వడం ద్వారా రక్తనాళాలు కాస్త వ్యాకోచించి రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని రిమ్స్ వైద్యులు డాక్టర్ ఎం మల్లేశ్వరరావు అన్నారు. నిత్యం నవ్వుతూ ఉన్నవారికి వ్యాధులు దరిచేరవని అన్నారు. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అనే నానుడి నేడు నవ్వు 4 విధాల దీటు అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గుర్తించి ఆనంద ఆదివారం ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం లాఫింగ్ క్లబ్ ప్రతినిధి వి జగన్నాథ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతిరోజు వ్యాయామం అనంతరం పెద్దగా సామూహికంగా నవ్వుతూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారని విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ మహిళా అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మానసిక శారీరక ఆరోగ్యాలు పెరుగుతాయి. ముందు నవ్వు వలన ఏంటంటే లంగ్స్ టంగ్స్ పెరుగుతుంది. లంగ్స్ టంగ్స్ పెరిగిందంటే ఆయువు పెరుగుతుంది. అలాగే నవ్వు వలన బ్రెయిన్ పాజిటివ్ మైండ్లో ఉండి మంచి ఎంజైమ్స్ తయారయ్యి మంచి మానసిక శారీరక ఆరోగ్యాలకి బాగుంటుంది. కనుక అందరము నవ్వి మానసిక శారీరక ఆరోగ్యాలు పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవేళ ప్రపంచ నవ్వుల దినం కనుక అందరికీ ముందుగా నవ్వుల దినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నవ్వు ఎంత ఆరోగ్యమో
అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ నవ్వులు అనేవి రోజుకి ఒక అరగంట ఒక గంట మనం మైండ్ హ్యాపీగా ఉంచి మనసు కూడా హ్యాపీగా ఉంచి నవ్వుకుంటే మనకి అన్ని విధాల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా తగ్గిపోతాయండి. మరి ఈరోజు నవ్వుల దినము ఈరోజు జరిపించుకోవడము మనం ఎంతో ఒక అదృష్టంగా మనం భావించుకోవాలా. ప్రపంచం అంతా నవ్వుతూ హ్యాపీగా ప్రతిరోజు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఆదిత్యుని సన్నిధిలో వైశాఖ మాసం ఆదివారం తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. వైశాఖ మాసం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వైశాఖ ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఈ మాసంలో అధికంగా పండే మామిడి పండ్లు స్వామివారికి నివేదించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేశారు. క్యూ లైన్ లో ఎటువంటి తోపులాట్లు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా భక్తులు భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామి వారికి తల నేనాలకు దేవాదాయ శాఖ ఒక్కొక్కరికి 40 రూపాయలు తీసుకుంటుంది. అయితే 40 రూపాయలు కాకుండా ఒక గుండుకు 50 నుండి 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. గుండ్లు పేరుతో భక్తుల నుండి నిలువు దోపిడీ చేస్తున్నారు. మన దాంట్లో వాటర్ లేకపోవడం వలన 50 షవర్లోనే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటి కట్టడం జరిగింది. ఈ వైశాఖ మాసంలోనే భక్తులు ఎక్కువ మంది కేశగండ సార్లోనే తలనీళ్ళు ఇచ్చుకోవడం ఆనవాయితీ. దగ్గరగా 5,000 నుంచి 10,000 మంది ప్రతి ఆదివారం తీసుకుంటారు. ఇప్పటికే నాకు తెలిసిన మట్టికి 4,000 మంది పైన కేసుకున్న సార్లు వచ్చారు. వీళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కంటిన్యూ మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అలాగే వృద్ధులకు కానీ అలాగే 65,000 దాటిన పెద్దలు ఎవరైనా సరే డైరెక్ట్గా లోపలికి మేము 300 రూపీస్ లైన్లో పంపించడం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే నాకు తెలిసిన మట్టి 20,000 నుంచి 25,000 మంది దర్శనం అయింది. సాయంత్రం లోపల ఇంకా 20,000 వరకు దర్శనం చేయించగలుగుతాం. విసిరిస్తే అది గాలి వస్తుంది, ఆ గాలి వల్ల ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో విసిరికర్రలు ఇస్తారు. అట్లాగే ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తారు. కొంతమంది పాదరక్షలు కూడా ఇస్తారు, కొంతమంది ఛత్రం అంటే గొడుగు ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ వేసవికాలంలో ఈ పౌర్ణమి నాడు దానం చేస్తే చాలా ఉత్తమం అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటివన్నీ కూడా ఈ స్వామివారికి అర్పించి వారు సేవించి ఆ సేద తీరుస్తుంటారు. కాబట్టి భక్తులు విశ్వాసాన్ని మనం ఎప్పుడు నమ్ముకొని కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇదంతా కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు 3వ ఆదివారం, మరొక 4వ ఆదివారం ఉంటుంది. అట్లాగే ఈ కార్యక్రమం సాయంకాలం వరకు కొనసాగించి భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి తరిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎలవేల్పుగా కొంగు బంగారమే విరాజిల్లుతున్న పెద్దపాడు అప్పన్నమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ అమ్మవారికి వేకువజాము నుండి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు అమ్మవారికి ముర్రాటలు సమర్పించి వారి మొక్కులను చెల్లించుకున్నారన్నారు. ప్రతి ఏడాది కనుమ రోజు అమ్మవారికి పెద్ద పండుగ చేయడం ఆనవాతీగా వస్తుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.